జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో 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 నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, యేసులో నూతన జీవం. Praise the Lord. Greetings to you all in the precious name of our Lord Jesus Christ. We welcome you all to this beautiful program, New Life in Jesus Christ. May the Lord lead us according to His will and speak us through His word. Now, Pastor Moses Abhishek will deliver the word of God. యేసులో నూతన జీవం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించుచున్నాము. మీరు కార్యక్రమం ద్వారా, వాక్యం ద్వారా ఎంతగానో ఆశీర్వాదం పొందుచున్నారని మేము ఆశించుచున్నాము. ఇప్పుడు పాస్టర్ మోజెస్ అభిషేక్ గారు దేవుని యొక్క వర్తమానాన్ని అందజేస్తారు. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. A very precious greetings to you, dear friends, in Jesus' name. ప్రియ స్నేహితులారా, యేసు నామములో మీకు అందరికీ శుభములు. Hope you all are doing well and greatly blessed by God. మీరందరూ క్షేమముగా ఉండి దేవుని ఆశీస్సులను పొందుచూ ఉన్నారని మా నమ్మిక. We are so excited to come before you with the living word of God. జీవము కలిగిన దేవుని వాక్యమును తీసుకొని మీ ముందుకు వచ్చుటకు ఎంతో సంతోషించుచూ ఉన్నాము. Our God is such a wonderful God who is blessing us, empowering us with His wonderful miracles. మన దేవుడు గొప్ప దేవుడై ఉండి అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైన ఆయన ఆశీర్వాదములతో మనల్ని నింపుచూ ఉన్నారు. Dear friends, we thank you for tuning to this video in your mobiles, televisions and other devices. ప్రియ స్నేహితులారా, మీ యొక్క పరికరములన్నీ కూడా ఉపయోగించి ఈ వాక్య ధ్యానములు వినుచూ ఉన్నందులకు వందనములు. As we are meditating God's word and listening to Him, let the blessings of God flow into our lives. దేవుని వాక్యమును మనము ధ్యానించుచూ ఉండగా మనందరి జీవితములకు దేవుని ఆశీస్సులు పొంగి పొరలి వచ్చును గాక. As you receive God's word, let you also receive the wonderful miracles of God. దేవుని ఆశీస్సులతో పాటు దేవుడిచ్చేటువంటి అద్భుత క్రియలు కూడా మీ జీవితాలలో కలుగును గాక. Come, let us now meditate God's word. రండి, మనము దేవుని వాక్యమును ధ్యానించదము. From past few episodes, గత కాలంలో ఉన్నటువంటి అంశములలో we are meditating upon a wonderful scripture portion from Bible. బైబిలులో నుండి ఆశ్చర్యకరమైన వాక్య లేఖనములను మనము చదువుచూ ఉన్నాము. It is from Galatians chapter 3 to Galatians chapter 4. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 4వ అధ్యాయములో ఉన్నటువంటి వాక్య ధ్యానములు. And our title goes like this: ఈ దినమున మన శీర్షిక Know your identity in Christ. క్రీస్తునందు నీ యొక్క గుర్తింపు ఏమిటో నీవు ఎరిగి ఉండు. Know your identity in Christ. క్రీస్తునందు నీ యొక్క గుర్తింపును తెలుసుకో. And we understood that we have wonderful identity in Christ. మనము విన్నాం అంతకు ముందు మనము క్రీస్తులో గొప్పదైనటువంటి గుర్తింపు కలిగి ఉన్నామని. In the first part we understood that our identity is we are children of God in Christ. క్రీస్తు ద్వారా మనము దేవుని యొక్క బిడలమై ఉన్నాము అనేటువంటి గుర్తింపు. And second part we understood that we are clothed in Christ. రెండవదిగా ఆయన ద్వారా మనము ధరింపబడి ఉన్నాము. And in third part we understood that we are one in Christ. మూడవదిగా క్రీస్తులో ఏకమై ఒక్కరుగా ఉన్నాము. And these are wonderful meditations we did as three parts in back meditations. గత కాలమందు ఈ మూడు భాగాలను అతి విస్తారముగా మనము ధ్యానించి ఉన్నాము. And if you want to listen to that wonderful messages, you can go back to our YouTube channel, you can find those messages. ఆ విలువైనటువంటి వాక్య ధ్యానములు మీరు ఇంకా వినవాలనంటే ఈ యూట్యూబ్ లో చూసి మీరు వినగలరు. And today we are meditating upon a wonderful scripture portion again from this book of Galatians. గలతీయులకు రాసిన పత్రిక నుండి మరి ఒక వాక్య భాగము విలువైనటువంటిది మనము ధ్యానింపనై ఉన్నాము ఈ దినాన. And this is the fourth part of today's message. ఈ దినము యొక్క ధ్యానము 4వ భాగముగా ఉంటుంది. And for that let us turn our attention to Galatians chapter 3 verse 29. దానికై గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనము వైపు మనము దృష్టి సారించెదము. Galatians chapter 3 verse 29. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనం. It was written there like this: ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది, if you belong to Christ, మీరు గనుక క్రీస్తుకు చెందిన వారైతే then you are Abraham's seed అబ్రహాము సంతానమై కూడా ఉంటారు. and heirs according to the promise. దానిలో ఉన్నటువంటి వాగ్దాన ప్రకారము మనము ఆ విధముగా ఉన్నాము.
This is the wonderful verse we are going to meditate today. మనము ధ్యానించనైనటువంటి అద్భుతమైన వాక్యము ఇదే ఈ దినము. So dear friends, let us see what God has kept for us today. ఈ దినానికి దేవుడు మన కొరకు ఏమైతే దాచి ఉంచారో చూద్దాం. So let us know our identity in Christ. క్రీస్తునందు మన యొక్క గుర్తింపు ఏమిటో గ్రహించుటకు ప్రయత్నము. Fourthly, what is your identity in Christ is? నాలుగవదిగా క్రీస్తునందు మనకున్నటువంటి గుర్తింపు ఏమై ఉన్నదంటే You are God's heirs in Christ. మీరు దేవుని వారసులై ఉన్నారు. You are God's heirs in Christ. క్రీస్తునందు దేవుని వారసులై ఉన్నారు. How wonderful it is to hear this word that we are God's inheritance. దేవుని యొక్క స్వాస్యముగా మనం ఉన్నాము అనేటువంటి విషయం ఎంత గొప్ప సంగతి. And how much wonderful it sounds when you hear this verse that you are God's child and now you are becoming God's heirs. దేవుని యొక్క కుమారుడవగు లేక బిడ్డవై ఉన్నావని వినుట మాత్రమే కాక వారసుడవై ఉన్నావనేటువంటి ఎంత అద్భుతం. Yes, we understood in Galatians chapter 3 verse 23, Apostle Paul says there, you are children of God in Christ. క్రీస్తునందు మీరు దేవుని పిల్లలై ఉన్నారని 3వ అధ్యాయము 23వ వచనములోని గలతీ పత్రికలో మనం చూసి ఉన్నాము. And slowly from there he is telling one by one verses, and is now coming to a place where he is telling you as a child is becoming as a heir of God now. అక్కడ నుండి క్రమముగా తెలియజేస్తూ వచ్చినటువంటి వాక్యములలో నేటికి మనము క్రీస్తు యొక్క వారసులమై ఉన్నాము అని చెబుతూ ఉన్నాడు. My dear friend, as we all know, heirs will get a wonderful possessions from their forefathers and parents. వారసులు అనగానే పూర్వీకుల దగ్గర నుండి సొత్తును సంపాదించుకుని వారు అనే అర్థము. And the Greek word used there for heirs is keralonomos. కెరలనోమోస్ అనేటువంటి ఒక గ్రీకు పదము అద్భుతమైన పదము వాడబడినది. It means legally you are getting into a position where you will inherit all the inheritance of your forefathers. మీకు ముందు ఉన్నటువంటి తండ్రి యొక్క తండ్రియే వారి యొక్క స్వాస్యమంతయు కూడా చట్టబద్ధంగా నీకు చెందుట అనే అర్థము. Or in other word, it can also mean like this, that you are receiving the right of sonship and right of possession by this wonderful process. మరి యొక్క మాటలలో చెప్పాలంటే ఈ పద్ధతి అంతటి ద్వారా నీకు అధికారం ఇవ్వబడుచు ఉన్నది ఆ ఆస్తుల పైన. So now Paul says we are God's heirs. మనము దేవుని వారసులమై ఉన్నామని చెప్తున్నాడు పౌలు గారు. That means we are now accommodating all the wealth, all the possessions that which our mighty God has. శక్తివంతమైనటువంటి మన దేవుడు కలిగి ఉన్నటువంటి ఆస్తి అంతటిని మనము కలిగి ఉండేటువంటి స్వంతము చేసుకునే స్థితికి వస్తున్నాం. Not only that, as I said before, as sonship and as heirs, we are also getting all the power and the might and the greater thing, authority of our God. కుమారత్వము మాత్రమే కాక దేవుని దగ్గర ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి అంశములలో ఉన్న భాగములన్నీ కూడా మన స్వంతం అవుతూ ఉన్నవి. This is the greatest privilege that God is giving to his people through Christ. క్రీస్తు ద్వారా దేవుడు తన ప్రియ ప్రజలకు ఇచ్చుచున్నటువంటి గొప్ప భాగ్యం. But why Apostle Paul is telling this to the church of Galatia? అయితే గలతీలో ఉన్నటువంటి సంఘానికి ఎందుకు చెప్తున్నాడు పౌలు గారు? The problem there in the church of Galatia is అక్కడ ఉన్నటువంటి సమస్య ఏమంటే these people who are the Jewish were telling we are the children of law. అక్కడ యూదులైనటువంటి వారు చెప్పేటువంటిది ధర్మశాస్త్ర సంబంధముగా మనము పుత్రులమని చెప్తూ ఉన్నారు. So we are the legal children, those Gentile Christians are illegal people. మనము దానికి చట్టబద్ధముగా పొందదగిన వారము అన్యులైనటువంటి వారు కాదు అని వారి యొక్క వాదన. So Jewish are considering themselves as legal and Gentiles were being alienated as illegal people. కనుక ఈ యూదులు అనబడినటువంటి వారేమో మేము చట్టరీత్యా తగిన వారమనియు అన్యులు చట్టరీత్యా వెలుపలి వారనియు చెప్పుచున్న వాదనను బట్టి So Jewish Christians were putting aside the Gentile Christians, telling you are not sons of God, you are not heirs of God. యూదులైనటువంటి క్రైస్తవులందరూ కూడా అన్యత్వములో నుండి వచ్చిన క్రైస్తవులను దూరము చేసి మీరు దేవుని వారసులు కాదు అనే చెప్తున్నారు. They were not partaking along with them in the church, partaking along with them in the Holy Communion. సంఘములో సమూహముగా ఉండడం లేదు, అందరూ కలిసి రొట్టె ద్రాక్షారసపు ఆరాధనలో పాల్గొనడం లేదు. So they are getting into a divided places where they are causing great trouble inside the church. సంఘములో గొప్పదైనటువంటి కీలక విభజన రీతిగా వారు ప్రవర్తించుచున్న స్థితి. Because of this behavior of Jewish Christians, ఆ రీతిగా ఉన్నటువంటి ఆ యూద క్రైస్తవుల యొక్క ప్రవర్తనను బట్టి these Gentile Christians were in depressed place where they are thinking that they are isolated even when they believed in Jesus. యూదేతరులైనటువంటి వారు క్రీస్తును నమ్మినప్పటికీ వారు
వారు దూరముగా ఉంచబడుట అనేటువంటిది అనుభవిస్తూ ఉన్నారు. Many of these things were happening in present church too. ఈ దినపు సంఘములలో కూడా జరుగుతున్నటువంటి స్థితి ఇదే కదా. Some higher class people or some wealthy people, they were putting the poor or less community people aside in the church. ధనికులను అనబడిన వారు గాని, అగ్రవర్ణం అనబడిన వారు గాని తక్కువ చూపు చూసి ప్రక్కన పెట్టేటువంటి ప్రజలు ఉన్నారు ఈ దినాన కూడా. Then there arises a question, what is the importance of believing in Jesus then? అప్పుడు ఒక ప్రశ్న వస్తుంది కదా, మరి క్రీస్తును నమ్ముట వలన వచ్చే లాభం ఏమిటి అనేటువంటి ప్రశ్న. That's what the question raised in the church of Galatia. ఆ గలతీలో కూడా అదే ప్రశ్న తల ఎత్తినది. To deal with that question, Apostle Paul is writing these verses. ఆ ప్రశ్నను సరిదిద్దుటకు అపోస్తలుడైన పౌలు ఇదిగో ఈ మాటలు వ్రాస్తూ ఉన్నాడు. Apostle Paul says there in 29th verse, 29వ వచనములో చెప్తూ ఉన్నాడు, if you belong to Christ, నీవు క్రీస్తుకు చెందినవాడవైతే you are seed of Abraham. అబ్రహాము సంతానమై ఉన్నావు కదా. That means you no longer need to be the follower of God's law. అప్పుడు ధర్మశాస్త్రానుసారమే నీవు పిలువబడనక్కర్లేదు. Or there is no differentiation like the children of law or the children of faith. లేకపోతే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి పుత్రులని విశ్వాస పుత్రులని భేదం ఉండనక్కర్లేదు. To all those people who are in Christ, now they are becoming the descendants of Abraham. క్రీస్తునందు ఉన్నటువంటి ప్రతి ఒక్కరును కూడా అబ్రహాము సంతానమే. Let me make it very clear to you by reading some more scripture portions. వేరే వాక్య భాగములను సూచించుట ద్వారా మీకు విపులపరుస్తాను. Let us read Romans chapter 11. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము verse 5. 5వ వచనం. There it was written there. అక్కడ ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది, So too at the present time there is a remnant chosen by grace. కృప ద్వారా ఎంపిక చేయబడినటువంటి మిగిలిన వారు ఉన్నారు. So we all know that at the beginning of the Old Testament, God says Israel are the remnant people. పాత నిబంధన గ్రంథములో ఇశ్రాయేలు మాత్రమే అక్కడ ఉన్నటువంటి మిగిలిన వారు అని చెప్పాడు. And we all know Abraham is a chosen person and all his descendants were chosen by God for him as his people. మనందరికీ తెలుసు అబ్రహాము ఎంపిక చేయబడ్డాడు దేవుని ద్వారా ఆయన కుమారుడుగా ఉండి ఆయన బిడ్డలుగా ఉండేటందుకు. So this is all his old covenant, Old Testament period. పాతకాలపు నిబంధన అది ఆ కాలమందు జరిగిన సంగతి. But as Jesus Christ came, యేసుక్రీస్తు వచ్చుట ద్వారా he founded or he established a new covenant through which whoever believes in him are also becoming a remnant people. ఆయనను నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా ఆ ఇశ్రాయేలీయులతో మిగిలిన ప్రజలే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ క్రొత్త నిబంధనను స్థాపించి ఉన్నాడు. That's what we see there, Apostle Paul writing, you are chosen by grace as remnant people. మీరు కూడా కృప ద్వారా ఆ మిగిలినటువంటి యూదుల వలనే పరిగణింపబడుతున్నారని చెప్పాడు. So Apostle Paul is telling to those Jewish Christians, కనుక అక్కడ ఉన్నటువంటి యూద క్రైస్తవులకు తెలియజేయ సంగతి ఏమంటే పౌలు గారు, don't say that you are only the descendants of Abraham. అబ్రహాము యొక్క సంతానము మేము మాత్రమే అని చెప్పవద్దు. Don't say that we are only the remnant people chosen by our God. మా దేవుని ద్వారా ఎంపిక చేయబడిన వారిలో మిగిలిన వారము శేషించి ఉన్న వారము మేమే అని మాత్రము చెప్పవద్దు. By all the wonderful things that Jesus did upon the cross of Calvary. కల్వరి శిలువలో క్రీస్తు చేసిన ప్రతి విధమైనటువంటి త్యాగపూరితమైన పనిని బట్టి, and to all those people who believe in the death, life and resurrection of Jesus, క్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుత్థానములను నమ్మిన ప్రతి ఒక్కరికి they are becoming also as remnant people. వారందరూ కూడా యూదుల వలె మిగిలిన శేషించిన వారితో లెక్క. So now there is no difference that only the offsprings of Abraham are Israel. అబ్రహాము సంతానముగా మిగిలిన వారు మాత్రమే కాదు ఇశ్రాయేలీయులు. Those who believe in Jesus are also becoming the descendants of Abraham. యేసును నమ్మిన వారు కూడా అబ్రహాము సంతానముగా ఎంచబడుతూ ఉన్నారు. Moreover, in the book of Acts of Apostles, అపోస్తలుల కార్యముల గ్రంథములో కూడా in chapter 15 verse 13 to 19, 15వ అధ్యాయము 13, 19 వచనములలో James the apostle says like this. అపోస్తలుడైన యాకోబు చెప్తున్న మాటలు In 13th verse we read there, అక్కడ ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. when they finished, వారందరూ కూడా ముగించిన అనంతరము James spoke up, brothers, he said, listen to me. సోదరులారా నా మాట వినండి అని మొదలుపెట్టి చెప్తూ ఉన్నాడు. Then he taken a verse from book of Amos and he says like this. ఆమోసులో నుండి ఒక వాక్యాన్ని ఎత్తి చూపి ఈ రీతిగా చెప్తున్నాడు. Verse 16 of Acts of Apostles 15. 15వ అధ్యాయము 16వ వచనం. After this I will return and rebuild David's fallen tent. నేను తిరిగి వచ్చిన తరువాత దావీదుకు పతనమైనటువంటి గుడారమును తిరిగి నిర్మాణము చేస్తాను. Its ruins I will rebuild and I will restore it. ఆ పతన స్థితి నుండి నేను మరలా తిరిగి కట్టుతాను. That the rest of mankind may seek the Lord. మిగిలిన మనుషులందరూ మానవ జాతి దేవునిని వెతుకుదురు. All the nations, all the mankind, even the Gentiles will bear my name. అన్ని దేశస్థులు అన్ని ప్రజలు అన్యులైన వారు కూడా నా నామమును వెతుకుదురు. And in 19th verse he says, 19వ వచనంలో చెప్తున్నాడు,
It is my judgment therefore that we should not make it difficult for Gentiles to turn to God. కనుక అన్యులైనటువంటి వారు దేవుని వైపు తిరగడానికి మనము ఆటంకముగా ఉండరాదు. See what James is telling there. అక్కడ యాకోబు చెప్తున్న మాటలు గ్రహించండి. James is picking a Old Testament verse and is explaining those words to the people who are sitting there. పాత నిబంధన వాక్యముతో ఎత్తి చూపించి అక్కడ కూర్చున్నటువంటి ఆ ప్రజలకు యాకోబు వివరించుచూ ఉన్నాడు. And those people who are sitting there also having this argument between Gentile and Jewish Christians. యాకోబు మాట్లాడుతున్నటువంటి ప్రజానీకము కూడా ఈ రెండు విధములైన భేదములు కలిగినటువంటి వారై ఉన్నారు. They are in confusion now, who is the citizen of God or who is the heir of God. దేవుని యొక్క వారసుడు లేకపోతే దేవుని యొక్క పౌరుడు ఎవరు అనేటువంటి వాదన ఉన్నది వారి మధ్య కూడా. So James says, కనుక యాకోబు చెప్తూ ఉన్నాడు, God said that he will return and he will rebuild the ruined Israel. పతనమైనటువంటి ఇశ్రాయేలును తిరిగి కట్టుతాను అని దేవుడు చెప్పాడు అని. And he also added that he will also add those people of Gentiles who will seek him at that time. ఆ సమయమందు ఎవరైతే అన్యులైనటువంటి వారు ఆయనను వెతుకుతారో వారికి కూడా అదే ఆధిక్యతనిస్తాడు అని. So there is no difference now in the body of Christ that you are Jewish Christian or Gentile Christian. కనుక క్రీస్తు యొక్క శరీరములో ఇప్పుడు నేను యూదుడను లేకపోతే నేను అన్యుడనైన క్రైస్తవుడను అనే భేదము లేదు. You may belong to any community, any caste or any creed or any geographical places. నీవు ఏ తెగకు చెందినవాడవైనా ఏ ప్రదేశానికి చెందినవాడవైనా ఏమీ విధానం బాధ లేదు. When you come to Christ, నీవు క్రీస్తు దగ్గరకు వచ్చినట్లయితే you are his son. ఆయన కుమారుడు అవుతావు. And if you are his son, నీవు కుమారుడు అయితే you will surely be the heir of God. తప్పక నీవు వారసుడు అవుతావు. And by ending there, James is adding these words. ఆ విధంగా ముగిస్తూ ఈ మాటలు చెప్తున్నాడు. Then why we should hinder these Gentiles to come to Christ? అటువంటి పరిస్థితులలో అన్యులైనటువంటి వారు క్రీస్తు దగ్గరికి రావడానికి మనం ఆటంకముగా ఎందుకు ఉండాలి? If we do that, judgment will fall upon us. ఆ విధంగా కనుక మనం ఉంటే కనుక తీర్పు మన మీదకి వచ్చును కదా. So Jewish people should change their thought that we are only the descendants of Abraham. మేము మాత్రమే అబ్రహాము సంతానమై ఉన్నాం అనేటువంటి ఏకైక ఆలోచన యూదులు మార్చుకోవాలి. No longer it is the covenant was changed. అదే నిబంధనలో లేరు వారు. ఆ పాతకాలపు నిబంధనలో అది మార్చబడినది. Now through Christ everyone who is believing in him are becoming God's children and then his heirs. ఆ మార్చబడిన విధానం ఏమంటే క్రీస్తునందు ఆయనను నమ్మిన వారందరూ కూడా కుమారులు అవుతున్నారు, వారసులు అవుతున్నారు. So my dear friends, you and me, we are also the heirs or the citizens of God. కనుక ప్రియమైనటువంటి స్నేహితులారా, వినుచున్న మీరందరూ కూడా మీరు నేను అందరము కూడా క్రీస్తు వారసులమై ఉన్నాము. Not only this, Apostle Paul also says wonderful words in Romans chapter 3 verse 29. 3వ అధ్యాయము 29వ వచనము రోమా పత్రికలో కూడా మరి గొప్పదైన వచనమును అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. Romans chapter 3 verse 29. 3వ అధ్యాయము 29వ వచనం. Or is God the God of Jews only? యూదులకు మాత్రమే దేవుడు దేవుడై ఉన్నాడా? Is he not the God of Gentiles too? అన్యులకు ఆయన దేవుడు కాదా? Yes, of Gentiles too. అవును, అన్యులకు కూడా. Since there is only one God, ఒకే ఒక్క దేవుడు, who will justify the circumcised by faith and then uncircumcised to the same faith. విశ్వాసము ద్వారా నమ్మినటువంటి సున్నతి కలిగిన వారిని శారీరక సున్నతి కలిగిన వారిని ఏకముగా ఎంచువాడు క్రీస్తే. What a wonderful words it is. ఎంత అద్భుతమైనటువంటి వచనం అది. God is not only God for certain communities. ఈ విధంగా ఉన్నటువంటి తెగల వారికి మాత్రమే దేవుడు కాదు దేవుడు. We see in the present world, for certain country people they will have certain God. ఈ దినాలలో మనం చూస్తున్నాము కొన్ని దేశాలలో కొన్ని దేవతలు ఉంటారు. And for certain community they will have their own God. మరి యొక్క తెగ వారికి వారికి ఒక దేవుడు ఉంటాడు. For certain geographical place they will have their own God. వేరు వేరు భూభాగాలకు చెందినటువంటి వారికి కూడా దేవుళ్ళు మారిపోతూ ఉంటారు. Gods are changing according to the differentiations of the people. ప్రజల యొక్క భేదమును బట్టి దేవతలు కూడా మారిపోతూ ఉన్నారు. But here we see a wonderful majestic God who doesn't change by any situations or by any community differences. ఏ పరిస్థితిని బట్టి ప్రదేశమును బట్టి ప్రజలను బట్టి మారేటువంటి దేవుడు కాకుండా మారనటువంటి శాశ్వత దేవుడు మనకున్నాడు. He is God for Gentiles, he is God for Jewish people too. అన్యులకు దేవుడు ఆయనే, యూదులకు దేవుడు ఆయనే. Jesus Christ is God for people in America, for people in India, for people in Australia, for people across all the world. అమెరికాలో ఉన్న వారికి, ఇండియాలో ఉన్న వారికి, ఆస్ట్రేలియాలో ఉన్న వారికి విశ్వవ్యాప్తముగా ప్రభువు క్రీస్తు ఒక్కడే. But if you want to receive the greater blessings of God, దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదములు నీవు పొందవలనంటే Paul here says we should have faith in him. పౌలు గారు ఇక్కడ చెప్తున్నాడు, క్రీస్తునందు విశ్వాసం ఉంచు. You may be a Gentile, you may be a Jew, it doesn't count. యూదుడు అయి ఉండవచ్చు, యూదుడు కానివాడు అయి ఉండవచ్చు. The count here is, are you having faith in Jesus or not? ఇక్కడ సమస్య ఏమంటే క్రీస్తునందు నీవు విశ్వసించుచున్నావా లేదా? You may be a person in America, you may be a person in India in different states. That doesn't count before God. Are you having faith in Jesus or not? దేవుని దృష్టిలో అమెరికాలో ఉంటే ఉండు, ఇండియాలో ఉంటే ఉండు, ఇండియాలో ఉన్న రాష్ట్రాలన్నిటిలో ఉంటే ఉండు,
క్రీస్తునందు నీవు విశ్వసించావా లేదా? If you have faith in Jesus, then you are his son and a heir who will accomplish great blessings of God. క్రీస్తునందు నీ విశ్వాసం ఉన్నట్లయితే నీవు క్రీస్తు దేవుని కుమారుడవు, దేవుని వారసుడవు. So Paul is telling to those Jewish Christians who are thinking we are only the children of God. మేము మాత్రమే దేవుని బిడ్డలమని నమ్మేటువంటి ఆ యూదులకు అపోస్తుడైన పౌలు ఇక్కడ చెప్తున్న మాట అదే గలతీ పట్టణంలో. No, don't think never that you only belong to Christ. నీవు మాత్రమే క్రీస్తుకు చెందినవాడవని ఎవరు ఆలోచన చేయవద్దు. And don't think that Jesus Christ is only for this community and for only Jewish people or for only this community. యేసు క్రీస్తు వారు యూదులకు మాత్రమే లేక ఈ తెగకు వారి మాత్రమే అని తలంపు ఏమీ ఉండనక్కర్లేదు. Jesus belongs and he blesses all the people who have faith in him. ఆయన యందు విశ్వాసం ఉంచు వారందరిని ఆశీర్వదించువాడై ఉన్నాడు. So this is what the greatest message Apostle Paul is giving to the church of Galatia. గలతీలో ఉన్నటువంటి ఆ క్రైస్తవ సమాజానికి అపోస్తుడైన పౌలు తెలియజేస్తున్నటువంటి వర్తమానం ఇదే. So now Israel means not the descendants of Abraham which are biologically. గనుక శారీరక సంబంధమైన రీతిగా అబ్రహాము సంతానం అనగా యూదులు మాత్రమే కాదు. Now Israel means or the chosen people of God means all who believes in Jesus Christ. ఇశ్రాయేలు లేక ఏర్పరచబడిన వారు అనేటువంటి మాటలో అర్థము క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరును. That's why Apostle Paul says again one more wonderful verses in Ephesians like this. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మరొక వాక్యాన్ని విలువైనటువంటిది తెలియజేస్తూ ఉన్నాడు. Ephesians chapter 2 verse 11. 2వ అధ్యాయము 11వ వచనము. Therefore remember that formerly you who are Gentiles by birth, పుట్టుక ద్వారా అన్యుడవై ఉన్నటువంటి నీవు గుర్తించుకో, you are called as uncircumcised నీకు సున్నతి లేని వాడవగా పిలువబడ్డావు. by those who are themselves circumcised. ఎవరైతే సున్నతి పొందారో వారి ద్వారా నీవు సున్నతి లేని వాడవగా పిలువబడ్డావు. Remember that at the time you are separated from Christ, క్రీస్తు నుండి నువ్వు వేరైపోయినటువంటి సమయమును జ్ఞాపకం చేసుకో. excluded from the citizenship in Israel, ఇశ్రాయేలు యొక్క వారసత్వములో నీకు భాగం లేకుండా ఉన్న దినములు, and you are foreigners to the covenant of the promise. వాగ్దానములకు తగినటువంటి ఆ ఫలితము నీవు అనుభవించలేదు. Because without hope and without God in the world. ఎందుకనగా లోకములో దేవుని యందు నీవు నిరీక్షణ గాని విశ్వాసం గాని లేని వాడవుగా ఉన్నావు. So Apostle Paul says that Gentiles were called as uncircumcised by the Jewish people. యూదుల చేత పిలువబడిన వారు అన్యులైనటువంటి వారు సున్నతి లేని వారని పిలువబడ్డారు. And as they are separated from Christ or from God, క్రీస్తు నుండి గాని దేవుని నుండి గాని వారు వేరుపరచబడిన వారుగా ఉన్నారు. and as they have no hope or faith in Christ, కనుక క్రీస్తునందు వారికి విశ్వాసం లేదు, నిరీక్షణ లేదు. they have no blessings of Jesus. యేసు యొక్క ఆశీర్వాదములకు పాత్రులుగా లేరు వాళ్ళు. Or as they have no faith or hope in Jesus, they have no that inheritance of God. వారికి విశ్వాసం లేదు, నిరీక్షణ లేదు, ఆ వారసత్వం అనే సంగతే మర్చిపోయారు. But he says in 13th verse like this. కానీ 13వ వచనంలో చెప్తున్నాడు, But now in Jesus Christ, కానీ ఇప్పుడు క్రీస్తు యేసునందు you who were once far away brought near by the blood of Christ. మునుపు దూరస్తులైన మీరు క్రీస్తు రక్తము వలన ఇప్పుడు సమీపస్తులై ఉన్నారు. What a wonderful verse it is, dear friends. ఎంత ఆశ్చర్యకరమైన వచనం అది. Once upon a time you are far from God ఒకప్పుడు మీరు దూరస్తులుగా ఉన్నారు because you have no faith in God. దేవుని యందు విశ్వాసము లేదు గనుక. But now you are believing in Christ. ఇప్పుడు క్రీస్తునందు నీవు నమ్ముతూ ఉన్నావు గనుక. And through the blood of Christ you are washed, you are brought back near to God and reconciled with God. క్రీస్తు రక్తము ద్వారా నీవు కడగబడి తిరిగి తీసుకుని రాబడి దేవునితో సమాధానపరచబడి ఉన్నావు. So now as you are a Gentile, that doesn't count, you are also becoming child and heir of God. కనుక ఇప్పుడు యూదుడవు కాని అన్యుడవైనప్పటికీ వేరే జాతివాడవైనప్పటికీ క్రీస్తు వారసుడు అవుతున్నావు. That's what I'm saying many times throughout these meditations of Galatians. ఈ గలతీలో రాసిన పత్రిక యొక్క ధ్యానాలలో అనేక సార్లు ఈ మాటలే చెప్తూ ఉన్నాను. You may belong to any community. నీవు ఏ కులమునకు చెందినవాడవైనను సరే ఈ దినములలో. You may belong to any religion, dear friend. ఏ మతము నీవు అనుసరిస్తూ ఉన్నప్పటికీ, How much worst your past may be, నీ గతము ఎంత దుర్మార్గముగా ఉండినప్పటికీ, whether you live in India or Africa or India or Europe or any place upon this earth, ఇండియాలో ఉన్న, అమెరికాలో ఉన్న, ఆఫ్రికాలో ఉన్న, ఎక్కడ నీవు ఉన్నప్పటికీ nothing counts to receive blessings of God when you have faith in God. యేసునందు క్రీస్తునందు నీవు విశ్వాసం ఉంచితే దేవుని ఆశీర్వాదములు పొందడానికి నీకు అడ్డేమీ లేదు. There is no hindrance when you have faith in God. God will bless you. దేవుని యందు నీవు విశ్వాసం ఉంచినప్పుడు ఏ అడ్డు లేకుండా దేవుడు నిన్ను స్వేచ్ఛగా ఆశీర్వదిస్తాడు. All the divisions, all the far making separating places were erased to the bed of Jesus Christ. విభేదములు గాని, విభేదములు కల్పించు స్థలములు గాని, విభేదములు కల్పించు తెగలు గాని
అన్ని సమసిపోతాయి. Now Jesus is seeing you same as he's seeing other person in Christ. ఇతరులను అనగా యూదులను ఏ రీతిగా దేవుడు చూస్తున్నాడో క్రీస్తు ద్వారా నిన్నును అదే రీతిగా దేవుడు చూస్తున్నాడు. Now in Christ, whatever may be our past, we are also precious children of God. మన గతం ఏదిగా ఉన్నప్పటికీ క్రీస్తు యేసునందు మనం ఆయన ప్రశస్తమైన బిడలముగా ఉన్నాం. So this is the greatest privilege we are receiving Jesus Christ. యేసుక్రీస్తు ద్వారా మనం పొందుతున్నటువంటి గొప్ప అద్భుతమైనటువంటి తరుణం ఇది. Tell me who can give this privilege, dear ఇటువంటి friend? తరుణం నీకు ఎవరు ఇవ్వగలరయ్యా? Even the governments in the present age will count you according to the past community or geographical places you are living in. పాతకాలపు ప్రస్తుత కాలపు ఈ పరిపాలన సంబంధితమైనటువంటి ప్రభుత్వములు కూడా ఏ రకమైనటువంటి రీతిగా కూడా ఇట్టి స్థితిని నీకు అనుగ్రహించలేవు. If you want to name your community, they will ask from your forefathers which community you are in. నీ కులం ఏదైనా చెప్పావంటే మీ తాతయ్య కులం, మీ తండ్రి తాత ముత్తాతలే కులం అని అడుగుతూ ఉంటారు. And they will give you certain schemes according to that community only. ఆ కులాన్ని బట్టి ఆ పరిస్థితులను బట్టి నీకు తగినటువంటి రీతిగా ఏదో రాయితీలు కల్పిస్తూ ఉంటారు. Days past, generations past, everything was past. We are in a postmodern AI generation, but still that community will follow and follow and follow. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది పెరిగినటువంటి ఈ యుగంలో ఉన్నటువంటి మనకి కూడా ఇంకా పాతకాలపు ఈ తెగలు ఈ కులములతోనే గొడవ. And even if you are a person who is living in India in different states, according to the place you are living in, these schemes will apply to you. ఇండియాలో కూడా రాష్ట్రానికి వివిధ రకములైనటువంటి ఈ రాయితీలు కల్పింపబడుతూ ఉన్నాయి. But see here in Jesus Christ, కానీ ఇక్కడ క్రీస్తులో ఉన్న సంగతి చూడు. when you came to Jesus, క్రీస్తు దగ్గరికి నీవు వచ్చినప్పుడు whatever may be your past, whatever may be your community, or whatever may be your situations, నీ గతం ఏమైనా సరే, నీ కులం ఏదైనా సరే, నీ పరిస్థితి ఏమైనా సరే, he is telling, I don't count it. నేను దానిని ఏమాత్రము లెక్కింపను. I will bless you as you have faith in me. నా యందు విశ్వాసం ఉంచుట ద్వారా నిన్ను నేను ఆశీర్వదిస్తాను. That's what the greatest love that Jesus has given to all the world. అంత గొప్పదైనటువంటి ప్రేమను ప్రపంచం అంతటికి కూడా క్రీస్తు ప్రభువు ఇచ్చుచూ ఉన్నారు. That's why I say we should believe in Jesus. కనుకనే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. Any god in this world or any faith in this world will consider people according to their caste or according to their past or according to their differentiations. ఏ మతమైనా ఏ గతమైనా ఈ విధమైనటువంటి తెగల రీతిగానే పరిగణించినటువంటి దైవత్వము దేవుండ్లే. But in Christ it doesn't seem like that. క్రీస్తునందు ఆ రీతిగా ఏమాత్రము కానరాదు. But if it is still walking in the church, that means it is the problem of believers and the problem of pastor. నేటి సంఘములో కూడా ఇటువంటి జాడ్యం ఉన్నది అంటే కాపరులు లేక విశ్వాసుల యొక్క అవినీతి లేకపోతే తెలియబడనటువంటి సంగతి. So I urge and I request the church to awake and to be aware from all these differentiations. సంఘమునందుకే మేల్కొల్పి ఇటువంటి విభేదములను తొలగించుడి అని తెలియజేస్తూ ఉన్నాను. Now Paul says, పౌలు గారు చెప్తున్నాడు ఇప్పుడు, now as you are descendants of God, దేవుని యొక్క వారసులైగా ఉంటే you are receiving the promise of God. దేవుని యొక్క వాగ్దానమును పొందుచూ ఉన్నారు. All the promises that which God has given to all his chosen people, ఏర్పరచబడిన ఆయన ప్రజలందరికీ దేవుడు ఇచ్చిన ఆ వాగ్దానములన్నీ కూడా, whether it is in Old Testament, New Testament, or to Abraham or to his descendants, or whatever it is, పాత నిబంధన కాలంలో గాని క్రొత్త నిబంధనలో గాని అబ్రహాముకు గాని వేరొకరికి గాని ఇవ్వబడిన ఆశీర్వాదములు అన్నీ కూడా, as you became my child now, ఇప్పుడు నీవు నా బిడ్డవై ఉన్నావు గనుక, and as you became my heir now, నీవు నా వారసుడవై ఉన్నావు గనుక, all promises will apply to you also. ఆ వాగ్దానములన్నీ కూడా నీకే చెందును అంటున్నాడు. So dear friends, we are the heirs of Christ who receive the promises of God, దేవుని వాగ్దానములను పొందుటకు మనము దేవుని వారసులమై ఉన్నాము ప్రియులారా. and we are the heirs of God who will receive the blessings of God. దేవుని ఆశీర్వాదములు పొందడానికి ఆయన వారసులమై ఉన్నాము. We are the heirs who will receive the authority of our God. దేవుని యొక్క అధికారమును పొందుటకు ఆయన వారసులమై ఉన్నాము. Do you want to be here now? ఇప్పుడు నీవు ఆయనకు వారసుడుగా ఉండగలుగుతావా? There is only one criteria here. ఒక్కటి మార్గము. Do you have faith in Jesus? యేసునందు విశ్వాసం ఉంచు. Let us have faith in Jesus. మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచుదాం. Do you want to believe in Jesus, dear friend? ప్రియ స్నేహితుడా, యేసునందు విశ్వాసముని ఉంచాలనుకుంటున్నావా? Let's pray. ప్రార్థిద్దాం. Father, we thank you for this time. తండ్రి, ఈ సమయముకై నీకు వందనములు. Father, thank you for remembering us that we all are your children through faith in you. విశ్వాసము ద్వారా మేమందరము నీ కుమారులుగా నీవు ఎంచినందులకు వందనములు. Nothing counts here. You are counting only our faith.
మా విశ్వాసమును మాత్రమే నీవు పరిగణలోనికి తీసుకొనుచున్నావు. Thank you, God, for this wonderful privilege that which you are giving to us. మాకు ఇచ్చినటువంటి గొప్పదైనటువంటి ధన్య అవకాశం కొరకు వందనాలు. Father, I submit your children who wants to become as your child and as you here through faith in you. నీ యందు విశ్వాసం ఉంచి నీ బిడ్డలుగా ఉండాలని కోరుకొనుచున్న వారి అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. Help them to stay strong in you and stay firm in you and receive your mighty blessing. మీ యందు స్థిరులై బలవంతులుగా వారు జీవించున్నట్లు విశ్వాస పాత్రులుగా చేయి. Lord, in your name I pronounce your greatest blessings upon all the hearers of this program. ఈ వాక్యములు వినుచున్న ప్రతి ఒక్కరిపైన నీ ఆశీర్వాదములు కుమ్మరించుమని ప్రకటించుచున్నాను. In Jesus' name we receive it, dear God. దేవా యేసు నామములో ఇవన్నీ కూడా పొందుచు ఉన్నాము. And we ask this prayer in Jesus' నీ name. ప్రార్థన యేసు నామములో వేడుకొనుచున్నాము. Amen. ఆమేన్. May God bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. Praise the Lord. Dear friends, to watch more sermons and worship songs, please subscribe to our YouTube channel Moses Abhishek, MOSES ABHISHEK, and follow us on Facebook and Instagram @Moses Abhishek Tanity. ప్రియులారా, మరిన్ని సందేశములు మీరు ఆలకించడానికి, మరిన్ని దేవుని యొక్క పాటలు వినడానికి మోసెస్ అభిషేక్ అనే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునండి. అలాగే ఫేస్బుక్ లోను, ఇన్స్టాగ్రామ్ లోను మోసెస్ అభిషేక్ టానిటీ అనే మన యొక్క ఛానల్ ని ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. For your prayers and support, our address: Pastor T. Moses Abhishek, son of Reverend T. Blessing, Emmanuel Church, Bhaskar Nagar, Samal Court, Andhra Pradesh, India 533440. Our phone numbers 8883 29940. May God bless you all.